ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి తీసుకోండి. ఇట్లా నేను ఏం చేస్తాను, వాట్ ఈస్ ద క్లయింట్ అన్నాను. నేను చెప్పాను మీకు క్లయింట్ అంటే ఏంటో చెప్పాను కదా. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనే కంపెనీలో పనిచేస్తాను అనుకోండి, మీకు క్లయింట్స్ వీళ్ళు ఉంటారని చెప్పాను. సో వీళ్ళు అనేది మీకు ఐడియా వస్తుంది షీట్ చూడగానే, అంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టు మనం. ఓకేనా. సో క్లయింట్ అంటే ఎవరు, మనకి మీరు ఇన్ఫోసిస్ లో పనిచేస్తాను అనుకోండి, మీకు వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, హీరో హోండా, ఇవన్నీ కూడా క్లయింట్లు అనమాట మీకు యాక్చువల్గా. సో క్లయింట్ అంటే మీకు ఏంటో ఐడియా ఉంది. తర్వాత మనకి ఎస్ఏపీలో ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయని చెప్పాను, ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్ రెండు ఉంటాయని చెప్పాను. సో ఆ రెండు కూడా మీకు ఐడియా వస్తుంది. తర్వాత ఎస్ఏపీలో లాగిన్ అవుతాము. ఇక్కడ స్క్రీన్ నోట్ ఇచ్చాను చూడండి. మీకు ఫస్ట్లో చెప్పాను కదా మీకు, అంటే 1 by 1 ప్రతిదీ ఆర్డర్లో నోట్ మనం ప్రిపేర్ చేసుకున్నట్టు అనమాట. ఇప్పుడు ఈ మెనూని ఏమంటారు, మెనూ బార్ అంటారు ఈ లైన్ మొత్తాన్ని. తర్వాత కమాండింగ్ ఫీల్డ్ అంటారు. తర్వాత ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారు, స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఈ లైన్ని టైటిల్ బార్ అంటారు. ఇది అప్లికేషన్ టూల్ బార్ అంటారు. తర్వాత దీన్ని ఎస్ఏపీ ఈజీ ఎక్సెస్ఆర్ ఎండ్ యూజర్ మెనూ అంటారు. ఇది నెట్లో డౌన్లోడ్ చేసే ఇమేజ్, ఇది మన సొంతం కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ముందు చెప్తున్నాను. మళ్ళీ ఎవరైనా కాపీ అంటారు టక్మని. తర్వాత చూడండి, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వచ్చాను నేను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఎస్పీఆర్ఓ ఉంది మనకి, స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది వస్తుంది ఎస్పీఆర్ఓ అంటే ఏంటి చెప్పాను ఇక్కడ. అంటే ఏంటి, స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అని అర్థం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం 15 కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ ఏంటి, కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం. ఓకేనా, డిఫైన్ కంపెనీ OX15 అనేది ఇస్తాం మనం, ఈ టీ కోడ్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, మామూలుగా ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్తే ఇది పాత్ అనమాట. పాత్ ద్వారా ఇట్లా వెళ్తాం. లేదు ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్ళలేదు, మనం ఏం చేస్తాం, ఫస్ట్ OX15 ఇచ్చిన తర్వాత OX15 ఇచ్చాం తర్వాత ఏం చేస్తాము, న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. అంతే కదా. న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. న్యూ ఎంట్రీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఏమేం చేసాం, కంపెనీ కోడ్ ఇచ్చేసాము, మొత్తం డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తాము, సేవ్ చేస్తాం. అంతే, సేవ్. ఇలా ఒక షీట్ తయారు చేసుకుని నోట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ ఏ కంపెనీ కోడ్, స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు ఇట్లా. తర్వాత క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నారు, OX02లోకి వెళ్ళాం. ఇక్కడ కూడా అంతే కదా, పాత్ ద్వారా వెళ్తే ఇది. లేదు OX02 తర్వాత ఏం చేస్తాము, న్యూ ఎంట్రీ. అంతే, న్యూ ఎంట్రీకి వెళ్తే మనకి విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఫామ్ ఫిల్ చేస్తాం. ఓకేనా, చేసి ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, అయిపోతుంది. తర్వాత ఎంటర్ కొడతాం. న్యూ ఎంట్రీ ఇది అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది, మనకి ఇట్లా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కంపెనీ కోడ్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చేసాం. ఇవన్నీ ఏమేమి ఫిల్ చేయాలి, ఇవన్నీ ఆర్డర్లో మొత్తం ఫిల్ చేసేసాం అనమాట. ఓకేనా, చేసిన తర్వాత ఏం చేస్తాం, సేవ్. అంటే ఆర్డర్లో ప్రిపేర్ చేసుకోండి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్, ఇది ఎలా చేస్తాం, అసైన్ కంపెనీ కోడ్ కంపెనీ, ఇదేమో పాత్ ఇది. ఓకేనా, తర్వాత ఏం చేస్తాము, పాత్ ద్వారా వెళ్తే ఓకే, లేదు మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళారనుకోండి, OX16 అనేది టీ కోడ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, పొజిషన్కి వెళ్తాం. మనం గో టు పొజిషన్ అని ఇచ్చాను, ఇక్కడ రాసాను చూడండి. ఓకే, పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు కింద పొజిషన్ ఆప్షన్ కింద డౌన్లో వస్తుంది కదా, పొజిషన్లోకి వెళ్ళిపోయి దాని పక్కన ఇచ్చేసి అసైన్ చేసి సేవ్ చేస్తాం. అర్థమైందా మీకు, అర్థమవుతుందా లేదా. తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా ఏం చేయాలి, OX03 ఇవ్వాలి. లేదు మీరు నావిగేషన్ పాత్ అంటే నావిగేషన్ పాత్ ఇచ్చాను చూసుకోండి. ఓకే, వద్దు OX03 ద్వారా వెళ్తారు. OX03లోకి వెళ్ళి నెక్స్ట్ న్యూ ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ OX03 తర్వాత న్యూ ఎంట్రీ ఇచ్చేసాం, మనకి విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తాము, బిజినెస్ ఏరియా ఇస్తాము, డిస్క్రిప్షన్ రాస్తాం. నేను 2 బిజినెస్ ఏరియాస్ ఇచ్చాను, తర్వాత సేవ్ చేశాను. మీరు ఇంకా అసలు ప్రాక్టీస్ కూడా చేయాల్సిన పని లేదు, షీట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నారు, OC1లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తాం. ఓకేనా, అప్పుడు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇస్తాము, డిస్క్రిప్షన్ ఇస్తాము. అయిపోయింది, సింపుల్గా ఉంది నోట్స్ ప్రిపరేషన్. మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఇది వర్డ్ ఫార్మాట్ కాబట్టి ఇది. తర్వాత ఏం చేసాము, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6లోకి వెళ్ళాము. ఓకేనా, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, పొజిషన్కి వెళ్తాం. OBB6కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేసేది అంతే కదా, OBB పొజిషనే కదా వెళ్ళేది. తర్వాత ఏం చేస్తాం, పొజిషన్ మీద క్లిక్ చేయగానే మనకి విండో ఓపెన్ అవుతుంది. బిజినెస్ ఏరియా ఇస్తాము, కంటిన్యూ చేస్తాము, చేసి ఎంటర్ కొడతాం. ఎంటర్. ఓకే, అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాము, ఎంటర్ కొట్టగానే మన బిజినెస్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. గివ్ ద కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇప్పుడు చూస్తుంది. ఓకేనా, సింపుల్. సేవ్ చేసుకుంటాం. మళ్ళీ సెకండ్ వన్ ఇంకోటి కూడా ఉందో, దానికి కూడా సేమ్ అలాగే 2 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి కదా నాకు. సో అది కూడా అలాగే ఇచ్చుకుంటాం. కింద పైన ఇచ్చేసాను, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చేసాను, ఎంటర్ కొట్టాను, సేవ్ చేశాను. ఎంటర్, సేవ్ అయిపోయింది. తర్వాత డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, FM_function. ఈ కోడ్ ఏంటి, FM_function.
ఫంక్షన్ ఇచ్చేసాం. ఇంతకుముందు ఓల్డ్ టీ కోడ్ ఉండేది, ఇది ఓబికేడి అంటే తీసేసాం. ఇది అవసరం లేదు మనకు యాక్చువల్గా. ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ ఇచ్చాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఏమైంది, ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ద క్రియేట్ అనమాట. క్రియేట్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇది నంబర్ గివ్ నంబర్ ఇవ్వాలి. ఓకే, ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే అక్కడ ఒక నంబర్ అడుగుతుంది మనకి. తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ ఏరియా మన క్రియేట్ ఆప్షన్ మీద క్రియేట్ అని ఒక సింబల్ వస్తుంది కదా, మనకి నెంబర్ ఇస్తాం చూడండి. ఇక్కడ నెంబర్ ఇచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు కింద అన్ని కూడా మనకి ఎడిట్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి, లేకపోతే రావు, హైలైట్ అవ్వవు, అవన్నీ కూడా మనకి ఓపెన్ అయ్యి ఉండవు, క్లోజ్లో ఉంటాయి అనమాట. ఓకేనా, నెంబర్స్ ఇచ్చేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి ఇది క్రియేట్ అవుతుంది. అప్పుడు సేవ్ చేస్తాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు నోట్ చేసుకోండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, ఇది నావిగేషన్ పార్ట్. మీరు నావిగేషన్లో వెళ్తా వెళ్ళొచ్చు, లేదా OB45 ఇచ్చేసిన తర్వాత గో టు నివ్వెంట్రీలోకి వెళ్ళాలి. ఓకే, అప్పుడు మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఎంటర్ కొడతాము. తర్వాత INR ఆటోమేటిక్గా తీసుకుంటుంది. INR చేస్తాము. తర్వాత మొత్తం క్రెడిట్ లిమిట్ ఇచ్చేస్తాం, అయిపోయింది. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. నావిగేషన్లో వెళ్తానంటే మీరు వెళ్ళండి, లేదు టీ కోడ్ ద్వారా వెళ్తానంటే OB38 ఇచ్చేసిన తర్వాత పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళిన తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తారు. అంతే, ఇంకేముంది అక్కడ. మీకు ఏమైనా టీ కోడ్స్ ఏమైనా కావాలనుకున్న ఇన్ఫర్మేషను ఇక్కడ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తారు. డిస్ప్లే కీలోకి వెళ్ళి IMG యాక్టివిటీలోకి వెళ్తారు, మీరు దానికి సంబంధించిన టీ కోడ్స్ వెతుకోవడానికి. సింపుల్, ఏముంది ఇక్కడ. సో ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమందికి గుర్తుండదు, ఇంకోటి వీడియో చూస్తూ నేర్చుకుని చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా నోట్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, ఎక్సెల్ ఇప్పుడు డే 1 డే 2 డే 2 చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి ఒకటి నేను నోట్స్ ప్రిపేర్ చేశాను అట్లా మీకు అర్థం అవ్వాలని. సో మీరు ఏం చేస్తారు, ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ప్రతి స్టెప్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాము, దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి, నావిగేషన్ పార్ట్ ఏంటి రాసుకోండి. ఫస్ట్ టీ కోడ్ ఇవ్వాలి, నివ్వెంట్రీలోకి వెళ్ళాలి. తర్వాత ఫామ్ ఇలా ఫిల్ చేస్తాము, సేవ్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి అది కూడా రాసుకోండి, లేకపోతే మీ ఇష్టం. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎవరికైతే గుర్తు లేదో వాళ్ళు ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇది యాక్చువల్గా చాలా సీక్రెట్ అనమాట. ఇది నాకు ఇంత ఫస్ట్లో గుర్తుండేది కాదు, అప్పుడు ఇట్లా చేసాం. ఇట్లా మీరు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఆ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఈ నోట్స్ చూసుకునే మీరు చేసేయచ్చు, టకటగా చేసేయచ్చు. ఆ వీడియో 1 అవర్ ఉంటుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ ఒక 15 టాపిక్స్కి నోట్స్ ప్రిపేర్ చేయడానికి మీకు 1 మంత్ పెట్టింది అనుకోండి ఎగ్జాంపుల్, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నోట్స్ ప్రిపేర్ చేశారంటే సెకండ్ టైం కాన్ఫిగరేషన్స్ మీరు చేయకపోయినా ఈ నోట్స్ చదువుకుంటూ చెప్పేసి మీరు. కాబట్టి నోట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, మీకు